నా పేరు మొహమ్మద్ ముజాహిద్. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు పేద రకంగా సాధినారు. పేదోళ్ళ కుటుంబంలో పుట్టిన నేను, మా అమ్మ నాన్న నాకు సాధినారు. ఒకవేళ మా అక్కడ ఒక్కొక్క టైంలో గంజి కూడా ఉండకపోతుండే. ఇంట్లో గంజి కూడా లేకపోతుండే మా ఇంట్లో. అయితే నీళ్ళు ఉడకబెట్టి 2-3 బియ్యాలు ఉంటే అలా వేసి గంజి లెక్క చేసి మా అమ్మ వాళ్ళు ఉపాసం ఉండి మాకు తాగిపించేది. చాలా ఘోరం పరిస్థితి అది. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధ అవుతుంది. ఒక్కొక్క దినాలు ఇట్లా గడిపిన రోజులు ఉన్నాయి. ఇక్కడ వాన అక్కడ వాన, కట్టలు లేకపోతుండే. అయితే పచ్చి కట్టలు తీసుకొని వచ్చేది. పచ్చి కట్టలు అంటే అడవిలో పోయి పచ్చి కట్టలు తీసుకొని వచ్చేది. ఆ కవర్లు వేసి మంట మండాల ఎట్లయినా చేసి ముక్కడ అన్నం వండి పెట్టేది మా అమ్మ. వాళ్ళు తినకపోకుండే మాకు పెట్టేది. అందుకోసం అమ్మ మనసు గొప్ప మనసు. అమ్మ గురించి పిల్లలు, అమ్మ నాయన పిల్లల గురించి త్యాగాలు చేస్తారు, కానీ పిల్లలు తల్లి తండ్రి గురించి ఏం చేస్తారు? ఏం చేయరు. ఎందుకంటే ఒక అయ్య 8 కొడుకుల్ని సాధగలడు, కానీ 8 కొడుకులు కలిసి ఒక అయ్యకు సాధలేరు ఇలా రేపు కాలంలో. అమ్మ మనసు గొప్ప మనసు, అమ్మ త్యాగం గొప్ప త్యాగం. అమ్మ మనసు గొప్ప మనసు, అమ్మ త్యాగం గొప్ప త్యాగం. నువ్వొద్దన్నా వినవేమో అమ్మా, నాకు బువ్వద్దంటుంటే కూడా అమ్మా. నువ్వొద్దంటే వినవేమో అమ్మా, నాకు బువ్వద్దంటే కూడా వినవమ్మా. అంటే అమ్మ తినాలని కొడుకు నేను చిన్నగా ఉన్నా, అమ్మ నాకు వద్దమ్మా ఆకలి అవుతలే అంటే ఆ తల్లి ఊరుకుంటుందా? ఆ తల్లి తిను తిను అని నోట్లో పెట్టి తినిపించి నా కడుపు నిండిన తర్వాత నీళ్ళు తాగి పడుకుంది మా తల్లి. ప్రతి తల్లిళ్ళు అట్లానే ఉంటారు. అమ్మ మనసు గొప్ప మనసు, అమ్మ మనసు గొప్ప మనసు. నువ్వొద్దంటే మానేసా మందు అమ్మా, నువ్వొద్దంటే మానేసా మందు అమ్మా. నువ్వు కాదంటే చచ్చిపోతా నేను అమ్మా, నువ్వొద్దంటే మానేసా మందు అమ్మా. నువ్వు కాదంటే చచ్చిపోతా నేను అమ్మా. అమ్మ మనసు గొప్ప మనసు, అమ్మ సాగల్ గొప్ప సాగల్. అమ్మ మనసు గొప్ప మనసు, అమ్మకు నీ అమ్మ లేదు, అమ్మతో నీ అమ్మ ఉంది. అమ్మ కోసం అమ్మ లేదు, నువ్వొద్దంటే మానేసా మందు అమ్మా. నువ్వు కాదంటే చచ్చిపోతా నేను అమ్మా. అందుకోసం అమ్మ నాయనల గురించి మీరు అమ్మ నాయనకు బాధ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు వాన వచ్చినా ఎండ వచ్చినా మీకు ఒక అండుగా ఒక నీడగా వాళ్ళు ఉన్నారు. మీరు కూడా చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మీకు ఎట్లా చూసుకున్నారు, మీరు కూడా మీ అమ్మ నాన్నకు అట్లా చూసుకోవాలా. కొంతమందికి అమ్మ నాన్న ఉండరు. వాళ్ళకి పోయి అడుగు అమ్మ నాన్న విలువ ఏమిటిది వాళ్ళు చెప్తారు. ఇవాళ అమ్మ నాన్నలు ఉంటే వాళ్ళకు నీటి మీద వదిలేసి రోడ్ల మీద వదిలేసి
వాళ్ళకు బుక్కడు అన్నం పెట్టడానికి మీకు కరువా? చిన్నప్పుడు మీరు ఆకలితోని ఉంటే వాళ్ళు తినకుండా మీకు పెట్టేది నీతి నా ధర్మమా? ఇది న్యాయమా? వాళ్ళు మనకు చిన్నప్పుడు ఎట్లా పెట్టినారు, వాళ్ళు పెద్ద మనుషులు అయిపోయిన తర్వాత వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు అయిపోతారు. మనం కూడా వాళ్ళకు కంటి బాబులు లెక్క చూసుకోవాలా. అమ్మ మనసు గొప్ప మనసు, అమ్మ సాగం గొప్ప త్యాగం. అయితే నేను చెప్పింది వినండి, నాకు చాలా బాధ అవుతుంది. ఆల్ ద బెస్ట్.